హలో ఫ్రెండ్స్, ఏదైతే మనం మన ప్రీమియం మెంబర్స్ కోసం నెట్వర్క్ అండ్ కొలాబరేషన్ అని చెప్పి ఒక స్పేస్ తీసుకొచ్చాం కదా, దాని తాలూకా పర్పస్ ఏమని చెప్పాం స్టార్టింగ్లో, ఎవరైతే మన దగ్గర కోర్సెస్ నేర్చుకుంటున్నారో వాళ్ళు మనం కోర్సులో చెప్పిన ప్రాజెక్ట్తో ఆగిపోకూడదు, ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి చెయ్యాలి. ఓకే, సో ఇంకా ఎక్స్ట్రాగా ప్రాజెక్ట్స్ చేయాలి అంటే వాటికి ఐడియాస్ కావాలి. సో ఖచ్చితంగా నేను కొన్ని ఐడియాస్ అయితే ఈ వీడియో కిందన మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో చూడండి. అండ్ దానితో పాటు మీరు ఏం చేస్తారంటే, మీలో మీరు ఇంకా మెంబర్స్ అందరూ కనెక్ట్ అయ్యారు గుర్తుంచుకోండి. కాబట్టి ఇంకా మీలో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే ఫీడ్ అనే ట్యాబ్ ఉంటుందో, ఓకే, సో మీకు పేజ్ పక్కనే ఈ స్పేస్లో నెట్వర్క్ కొలాబరేషన్ స్పేస్లో ఫీడ్ అనే ట్యాబ్ ఉంటుందో ఆ ఫీడ్ అనే ట్యాబ్కి వెళ్ళండి. సో వెళ్ళి ఇంకా మీలో మీరు టీమ్స్ని ఫామ్ అవ్వండి. అంటే ఎలాగా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ ఐడియా నేను ఇచ్చిన లిస్ట్లోనదో లేకపోతే మీ ఓన్ ఐడియాయో ఏదో ఒకటి తీసుకుంటారు. సో తీసుకొని నేను సో అండ్ సో టెక్నాలజీ, ఓకే, సో జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, లేకపోతే అడ్వాన్స్డ్ జావా, జాంగో, ఇలా సో ఏదో ఒక టెక్నాలజీ చెప్తూ నేను సో అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్లో ఈ ఓటింగ్ సిస్టమ్ లేకపోతే ఈ కామర్స్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి అనుకుంటున్నాను, నాతో పాటు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కిందన ఇంట్రెస్టెడ్ అని కామెంట్స్ పెట్టండి అని చెప్పి అడగండి. ఓకే, సో దట్ మీ పోస్ట్కి ఎవరెవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళందరూ కలిపి ఒక టీం ఫామ్ అవుతారనమాట. ఓకే, సో ఆ టీం ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే, సార్ ఇగో మేము టీం ఫామ్ అయ్యామని చెప్పి ఎప్పుడైతే మీరు ఫైనలైజ్ చేసుకుంటారో అప్పుడు మీ అందరికీ కలిపి ఒక స్పెషల్ గ్రూప్ అనేది నేను క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మన ప్రీమియం కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ తర్వాత ఇంకొక కలెక్షన్, ఇంకొక గ్రూప్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సో మన ప్రీమియం మెంబర్స్ తాలూకా గ్రూప్స్ అన్నీ అక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, సో టీమ్ 1, టీమ్ 2 అలా నేను ఒక్కొక్క టీంకి ఒక్కొక్క స్పెషల్ గ్రూప్ ఇస్తాను. అందులో ఇంకా మీరు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు, ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వలేరు అనమాట. సో మీ టీం మాత్రమే అక్కడ యాక్సెస్ చేయగలుగుతారు. మీ ప్లాన్స్ ఏంటి, మీ ప్రోగ్రెస్ ఏంటి, ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఏం చేశారు, అదంతా కూడా మీరు ఇంకా పోస్ట్స్ రూపంలో, స్క్రీన్ షాట్స్ రూపంలో, అవసరమైతే చిన్న చిన్న వీడియోస్ రూపంలో ఇంకా అక్కడ ప్రతిదీ షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. గుర్తుంచుకోండి, ప్రతి టీంని కూడా నేను కూడా యాక్సెస్ చేస్తూ ఉంటాను. కాబట్టి సో మన అందరము కలిపి రకరకాల ప్రాజెక్ట్స్ చేద్దాము. అలాగని ఒకరు ఒక ప్రాజెక్ట్లోనే పార్టిసిపేట్ చేయాలంటే అలాగని లేదు, అలాగని టూ మచ్ చేయాలని చెప్పి ఆశపడి నేమ్స్ ఇచ్చేసినా కూడా మీరు అన్నీ కూడా చేయలేరు. ఓకే, సో 1 లేదా 2, 1 or 2 అంతకంటే ఎక్కువ పార్టిసిపేట్ చేయొద్దండి. ఓకే, సో వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మీ పార్ట్ మీరు ఎంత పార్టిసిపేట్ చేస్తే యాక్చువల్గా అయితే మీరు ఇండిపెండెంట్గా A to Z ఒక్కొక్కరు ఒక్కొక్కటి డెవలప్ చేసినా మంచిదే. కాకపోతే ఒక టీమ్ బిల్డింగ్ స్కిల్స్ కూడా వస్తాయి కాబట్టి మనం ఈ విధంగా చెప్తున్నాము. అంటే మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత గెయిన్ చేయగలుగుతారు. వాటిని మీరు మీ రెజ్యూమ్స్లో హ్యాపీగా యాడ్ చేసుకుంటారు. ఓకే, అండ్ ఒక ప్రాజెక్ట్ ఓన్గా చేయడము అంటే సాధారణమైన విషయం కాదు. మీకు ప్రాక్టికల్ స్కిల్స్ కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ చాలా పీక్ లెవెల్స్లోకి వెళ్తాయి అన్నమాట. అర్థమవుతుందా? ఖచ్చితంగా మీరు సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. నేను ఎందుకైతే ఈ కమ్యూనిటీ స్టార్ట్ చేశానో దానికి ఒక అర్థం కూడా వస్తుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇంకా మీరు ఈ ప్రాజెక్ట్స్ చూడండి, ఈ ఐడియాస్లో మీకు నచ్చితే ఓకే ఇందులో పిక్ చేయండి, లేదు అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా పిక్ చేయండి, నో ప్రాబ్లం నాకు. ఓకే, సో ఫీడ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఫీడ్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు అక్కడ పోస్ట్ చేయండి, టీమ్స్ ఫామ్ అవ్వండి. సో టీమ్స్ ఫామ్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఏదైతే టీమ్స్ ఫామ్ అయిన తర్వాత ఇంకా లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కామెంట్ మీరు ఏం చేస్తారంటే, సార్ అవర్ టీమ్ ఈజ్ ఫైనల్ అండ్ ప్లీజ్ క్రియేట్ ఏ గ్రూప్ ఫర్ అస్ అంటే ఎవరో ఒకరు కామెంట్ చేశారనుకోండి అక్కడ. సో మీ లాస్ట్ కామెంట్గా అది నేనేం చేస్తానంటే అందులో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరినీ యాడ్ చేస్తూ ఇంకా ఒక టీం అనేది ఫామ్ చేసేస్తాను. ఓకే, సో అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క టీము, టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అని ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ప్రీమియం గ్రూప్ ఇచ్చేస్తాను, స్పేస్ ఇచ్చేస్తాను. మీరు మీ మెంబర్స్ అందులో కమ్యూనికేట్ అవుతారు, మీ టీం మెంబర్స్ అందరూ కమ్యూనికేట్ అయ్యి మీరు ఇంకా కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇదొక్కటే మన టార్గెట్. మీకు అర్థమవుతుందా? సో గైస్ స్టార్ట్ చేయండి, ఇంకా వెంటనే స్టార్ట్ చేయండి.
ఇంకా నేను ఐడియాస్ యాడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ ఏవైతే నేను ఐడియాస్ ఇచ్చానో వీటిలో ప్రతిదీ కూడా కేస్ స్టడీస్ కూడా మనం చేద్దాం. మనకి కేస్ స్టడీస్ కోసం సపరేట్గా ఒక స్పేస్ ఉంచని తెలుసు కదా మీకు. సో అందులో ఇప్పుడు రియల్ టైంలో ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా డెవలప్ చేసి ఉంటే ఎలా డెవలప్ చేశారు అనేది కేస్ స్టడీస్ కూడా చేద్దాం. సో కేస్ స్టడీస్ కూడా చేస్తే ఈలోపు మీరు కూడా మీ ఐడియాస్ తీసుకొని వస్తారు, మనం కూడా కేస్ స్టడీ చేస్తాం కాబట్టి సో అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఇంకా మన ప్రాజెక్ట్ని ఆప్టిమైజ్ చేస్తూ మనం డెవలప్ చేయడానికి కూడా వీలుంటుందన్నమాట. అర్థమైందా? సో ఏదైనా మన టార్గెట్ ఒక్కటే. ఓకే, సో మిగతా డిస్ట్రాక్షన్స్ ఏవి లేకుండా ఇది క్రియేట్ చేసిన పర్పస్ కూడా అదే. ఓకే, సో మనకి కెరియర్ సక్సెస్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు, కెరియర్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. సో కెరియర్ సక్సెస్ అయితే తర్వాత అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇంకా మీరు ఫీడ్ ట్యాబ్లోకి వెళ్ళిపోండి, టీమ్స్ ఫామ్ అవ్వండి. మీ టీమ్స్ ఫైనలైజ్ అయ్యి స్పేసెస్ ఎప్పుడు క్రియేట్ చేయాలి అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. ఓకే, సో ఇంకా మీదే ఆలస్యం. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.